ఏ సేవకుడైనా, ఇప్పుడు నేను కూడా బహిరంగముగా నిర్విరామముగా దేశ విదేశాల్లో వాడబడుతున్నటువంటి బిజీ సేవకున్నే కదా, మరి నేనెందుకు అరగంటలో డేట్ ఇవ్వగలుగుతున్నా, మీరెందుకు ఇవ్వలేకపోతున్నారు? నేనెందుకు డైరీ చూసి ఉందా ఖాళీ లేదా చెప్పగలుగుతున్నా, మీరెందుకు చెప్పలేకపోతున్నారు? మీరెందుకు చెప్పలేకపోతున్నారంటే అహంభావం, గర్వం, అహంకారం. ఎక్కడ వెంటనే డేట్ ఇచ్చేస్తే చులకనైతానేమో, ఎక్కడ నా విలువ తగ్గిపోద్ది, కావాలని ఈ సెలబ్రిటీ సేవకులు పేర్లు చెప్పగలను, చెప్పటం నాకు ఇష్టం లేదు. చెప్పగలను పేర్లు, పెద్ద పెద్ద సేవకులు సెలబ్రిటీస్ గా ఫీల్ అయిపోయే, సినిమా హీరోల్లాగా ఫీల్ అయిపోయే, ప్రొడ్యూసర్ లాగా ఫీల్ అయిపోయే సేవకులు అన్నమాట. డేట్ అడిగితే ఇవ్వగలరు, వీళ్ళు కూడా అరగంటలో ఇవ్వగలరు. కానీ ఎందుకు ఇవ్వరంటే, ఇస్తే మా క్రేజ్ తగ్గిపోద్ది, వెంటనే ఇవ్వకూడదు. ఇవి కొన్ని లెక్కలు ఉంటాయి, పనికి మాలిన వాళ్ళకి కొన్ని లెక్కలు ఉంటాయి అన్నమాట. వెంటనే డేట్ ఇస్తే మా క్రేజ్ తగ్గిపోద్ది. అదే డేట్ అడిగిన వాడిని నా దగ్గరికి రప్పించుకుంటే విలువ పెరుగుతుంది. రప్పించుకున్న వెంటనే మళ్ళీ డేట్ ఇవ్వరు. ఇల్లు నేను పలానా ఊర్లో ఉన్నాను, వచ్చి కలవండి, నేను పలానా ఊర్లో ఉన్నాను, నన్ను వచ్చి కలవండి. ఇప్పుడు నీ డేట్ కోసం ఆ మీటింగ్ పెట్టుకునే సేవకుడు ఎంతో ఖర్చు పెట్టుకుని పోస్టర్లు, ఫ్లెక్సీలు, పాంప్లెట్లు, స్టేజీ, లైటింగ్, మ్యూజిషియన్స్, ఇంత ఖర్చు పెట్టుకునే సేవకుడికి నేను డేట్ అడిగినందుకు మరలా నీ కోసం కలవటానికి మరలా అదొక పై ఖర్చు కాదా సేవకుడికి? టికెట్ బుక్ చేసుకుని నీ దగ్గరికి రావాలి. పోనీ నీ దగ్గరికి వస్తే వెంటనే నువ్వు డేట్ ఇస్తున్నావా? ఇవ్వరు. నేను చూస్తాను బ్రదర్, నేను ప్రార్థన చేస్తాను. నేనేం సినిమా మీటింగ్కి అడిగారా, సినిమా ఫంక్షన్కి అడిగారా, సినిమా అవార్డుల ఫంక్షన్కి నిన్ను అడిగారా ప్రార్థన చేసి చెప్పడానికి? దేవుడు అనుమతిని ఇచ్చేశాడు కదా సేవకులందరికీ కూడా, క్రైస్తవులందరికీ కూడా. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడు అయిపోయింది, పర్మిషన్ వచ్చేసింది. ఇంకేం ప్రార్థన చేస్తావు నువ్వు? ఈ బొంద ప్రార్థన చేయక్కర్లేదు కదా డేట్ ఇవ్వటానికి. స్వార్థ చెప్పడం నీ బాధ్యత, నీ భారం కదా. మళ్ళీ ప్రార్థనలో పెట్టి చెప్తానండి, నేను ఒక 10 రోజులు ప్రార్థన చేస్తండి. దొంగ మాటలు, వెధవ వేషాలు ఇవన్నీ కూడా వేసి మీటింగ్ పెట్టుకునే పాస్టర్లకి ఎన్ని చుక్కలు చూపిస్తారంటే, రమ్మంటారా డేట్ ఇవ్వరు, నేను ఫోన్ చేసి చెప్తానంటారు. మరలా పాపం వారంలో ఫోన్ చేస్తానన్న ఈ సెలబ్రిటీ సేవకుడు ఫోన్ చేయకపోయేసరికి అవతల మీటింగ్ పెట్టుకున్న వాళ్ళు ఎదురు చూస్తా ఉంటారు. రోజులు వారం అన్నాడు, వారం అయిపోద్ది, 10 రోజులు అయిపోద్ది, ఫోన్ చేయరు. 10 రోజుల తర్వాత మరలా ఫోన్ చేస్తే, ఇదిగో నేను పలానా మీటింగ్కి వస్తున్నాను, అలా ఆ ఊరికి మీటింగ్కి వస్తున్నాను, ఆ నిడదవోలు మీటింగ్కి వస్తున్నాను, రాజమండ్రి మీటింగ్కి వస్తున్నాను, ఆ యొక్క విజయవాడ మీటింగ్కి వస్తున్నా, ఆ మీటింగ్కి వచ్చి కలవండి నన్ను ఒకసారి. ఎందుకు కలవాలి సార్ నిన్ను అన్నిసార్లు? ఎందుకు నిన్ను అన్నిసార్లు కలవాలి డేట్ ఇవ్వటానికి? పరలోకం నుంచి స్వర్గం నుంచి ఊడిపడ్డారనుకుంటున్నారు మీరేమైనా? హౌ యు ఫీల్ అబౌట్ యువర్ సెల్ఫ్? మిమ్మల్ని గూర్చి మీరు అనుకుంటున్నటువంటి విషయం ఏంటి? దేవుడు తాట తీస్తాడు, పళ్ళు రాలగొడతాడు. నువ్వెంతటి సేవకుడు అయినా జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్ళి నరకాగ్నిలో పడేస్తాడు. చెప్తున్నా, డ్రామాలు ఆడకూడదు ఎవడు దేవుని పేరిట. కష్టపడి స్వార్థకుడికి ఏర్పాటు చేసుకుని బోల్డని లక్షలు పోసి అప్పులు చేసి తిప్పలు పడి సభలు పెట్టుకుని సభలకు వచ్చి వాక్యం చెప్పండి అయ్యా దైవజనుడు అంటే, నా ఇంటికి వచ్చి నన్ను అడుగు, నేను పోయే మీటింగ్కి వచ్చి కలువు, నాకు ఫోన్ చేయి, 10 రోజులు వెయిట్ చేయి, నేను ఉపవాసం ఉంటా, కన్నీటి ప్రార్థన చేస్తా అని నెల రోజులు తిప్పుకొని నెల రోజుల తర్వాత కూడా డేట్ ఇవ్వకుండా ఎగ్గొట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇవన్నీ నాకు ఎలా తెలుసు అనుకుంటున్నారా? మా కోసం, నా డేట్స్ కోసం ఫోన్ చేసే కొంతమంది పాస్టర్లు మేము డేట్ కన్ఫర్మ్ చేసిన తర్వాత నా పర్సనల్ నంబర్ వాళ్ళకి ఇస్తారు. డేట్ కన్ఫర్మ్ అయ్యాక నా పర్సనల్ నంబర్ని మా ప్రేయర్ టీం వాళ్ళు ఆ డేట్ అడిగిన పాస్టర్ గారికి ఇస్తే, ఆ పాస్టర్లు నాకు ఫోన్ చేసినప్పుడు వాళ్ళ బాధని వ్యక్తపరుస్తారు. పాస్టర్ గారు, అరగంటలో డేట్ ఇచ్చిన వాళ్ళు మిమ్మల్ని చూస్తున్నామండి. మీలాగా కొంతమంది ఉన్నారు, కొంతమంది సేవకులు అడిగిన వెంటనే రాగలమో రాలేమో చెప్పేవాళ్ళు. కానీ కొంతమంది సేవకులు అండి వాళ్ళ పేర్లు కూడా మాకు చెప్తారు. డేట్ కోసం ఫోన్ చేస్తే వాళ్ళ చుట్టూ అండి 30 రోజులు తిప్పుకున్నారు. పాస్టర్ గారు డేట్ ఇవ్వలేదండి, డేట్ లేదని చెప్తే మాకు ఖర్చులు మిగులుతాయి కదా పాస్టర్ గారు. చాలా మంది సేవకులు వారి బాధను వ్యక్తపరిచినప్పుడు నాకు చాలా వేదన వేస్తుంది. పాప మనతో కష్టపడి మీటింగ్స్ పెట్టుకుంటుంటే ఎందుకు ఈ సెలబ్రిటీ సేవకులు ఇంత దారుణంగా తయారైపోతున్నారు నాకు అర్థం కాదు. దేవుడు అంటే భయం లేదు వీళ్ళకి, దేవుడు అంటే భయం లేదు.
నీచాతి నీచంగా దారుణంగా తయారైపోతున్నారు. ఫోన్ చేస్తే మీటింగ్ కోసం ఎంత కానుకిస్తావు, 10,000కి 20,000కి 30,000కి వెళ్ళరిల్లో, కనీసం 50,000 పైన ఉంటే తప్ప మీటింగ్లకు వెళ్ళరు. మోర్ దాన్ 50,000 ఆఫరింగ్ విత్ దే ఎక్స్పెక్ట్. 50,000కు పైన ఎక్స్పెక్ట్ చేస్తారు వాళ్ళు కానుక. వాళ్ళ బతుకులు ఏం బ్రతుకులో నాకు అర్థం కాదు. 50,000కు పైన ఉంటేనే వెళ్తారు. మేము అడుగుతాం, ఎంత ఇస్తారు బ్రదర్ ఆఫరింగ్, ఎంత ఇవ్వాలనుకుంటున్నారు అని అడుగుతాం. ఎంత చెప్పినా వెళ్ళిపోతాం. ఎందుకంటే మేము మీటింగ్స్కి కారులో వెళ్తాం, డీజిల్ ఖర్చులు ఉంటాయి, టోల్ గేట్స్ ఖర్చులు ఉంటాయి, కార్ మెయింటెనెన్స్ ఉంటుంది, మాతో పాటు పరిచారకులు బోల్డ్ అంత ఖర్చు ఉంటుంది. మాకు ఒక మీటింగ్ నేను వెళ్ళి రావటానికి నాకు అయ్యే ఖర్చు 6,000 రూపాయలు అక్షరాలు ఒక్క మీటింగ్కి వెళ్ళి రావటానికి. డిమాండ్ చేయటం వేరు, అడిగి తెలుసుకోవటం వేరు. మేము అడిగి తెలుసుకుంటాం, ఎంత ఇస్తారు బ్రదర్ ఆఫరింగ్, ఏమనుకుంటున్నారు అని అడుగుతాం. ఒకవేళ ఇంత ఇస్తామంటే మేము రామని ఎప్పుడు చెప్పలా, ఇంత కానుకిస్తామంటే అయితే మాకు గిట్టుబాటు అవ్వదని మేము ఎప్పుడు చెప్పలా. ఎంత కానుకిచ్చినా అది మాకు డీజిల్కి సరిపోద్దా లేదా, ట్రావెలింగ్కి సరిపోతుందా లేదా క్యాల్కులేషన్ వేసుకుని వెళ్ళిపోతాం. మేము చెప్తాం ఓపెన్గా, మా కార్ డీజిల్కి టోల్ గేట్లకి ఇంత ఖర్చు అవుతుందండి అని ఓపెన్గా చెప్తాం. మేము లాభపూరితమైన ఆశలు మాకేం లేవు, స్వార్థపూరితమైన ఆశలు మాకేం లేవు.